ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు దేవుడు. మరి సంతోషం అంటే ఎందులో సంతోషించాలి? మరి ఆనందించడం అంటే దేంట్లో ఆనందించాలి? అంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలోన, అంటే దేవుడు నీకు జాబ్ అనగానే నీకు జాబ్ ఇచ్చేసి, నువ్వు బిజినెస్ అనగానే నీకు బిజినెస్ ఇచ్చేసి, నువ్వు మంచి మ్యారేజ్ కోసం వెయిట్ చేసినప్పుడు నీకు మంచి మ్యాచ్ తీసుకొచ్చి దేవుడు సెట్ చేసినప్పుడు, మరి అలాంటప్పుడు సంతోషించి ఆనందించాలా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అప్పుడు కాదంటున్నాడు దేవుడు. అయితే ఎప్పుడు సంతోషించమంటున్నాడు, ఎప్పుడు ఆనందించమంటున్నాడు అంటే నా నిమిత్తము, అంటే దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ఇహలోకంలో ప్రజలు, ఇహలోకంలో ఉన్న అన్యులు, ఇహలోకంలో క్రీస్తు నెరగని వారు దేవుని నమ్ముకున్న మనల్ని ఎప్పుడైతే నిందించి హింసించి అవమానపరిచి నిందలు వేస్తారో అప్పుడు మనము ధన్యులము, అప్పుడు మనము యోగ్యులము, అప్పుడు మనము అధికమైన ఆశీర్వాదకరమైన వారము, అప్పుడు మనము పరలోకపు సంబంధమైన మనుషులము, దేవుని యొక్క బిడ్డలము. అందుకే దేవుడు అప్పుడు ఆ సందర్భంలోనే ఆనందించమంటున్నాడు. అలాంటి సిచ్యువేషన్లోనే దేవుడు బహుగా సంతోషించమంటున్నాడు. అంతేగాని నువ్వు జాబ్ అడిగినప్పుడు జాబ్ ఇస్తాడు, నువ్వు బిజినెస్ అడిగితే బిజినెస్ ఇస్తాడు. కానీ అన్నిటికంటే ముందు నీవు దేవుని చిత్తమేదో అది గైకొని, దేవుని పని ఏదో అది గైకున్నప్పుడు ఏ రకంగా ఫలాలు మనం పొందుకోగలమో ఆ రకంగా మనం పొందుకున్నప్పుడే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండటం దేవునికి ఇష్టమే, కానీ అంతకంటే ముందు పరలోక ఆశీర్వాదకరంగా ఉండటం దేవునికి ఎంతో ఇష్టం అన్నమాట. ఆ రీతిగా మనం ఉందాము, పరలోక సంబంధికులుగా మనం ఉందాము, పరలోక రాజ్యాన్ని మనం చూద్దాము. ఇహలోక ఆనందాలు మనకొద్దు, పరలోక సంబంధమైన ఆనందాలే మన దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయ్యా వందనములు, తండ్రి వందనములు, రాజా వందనములు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. నీవు కృపగల దేవుడవు, జాలిగల తండ్రి నా పరమ తండ్రి. సయ్య మహారాజా నీకే వందనములు, దేవా నీకే స్తోత్రం నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి. అయ్యా సంతోషించమన్నావు, ఆనందించమన్నావు నా పరమ తండ్రి. నిందలు మా పైన పడినప్పుడు సంతోషంగా ఉండే కృపను మాకు దయచేయండి. అవమానాలు మా పైన రేపినప్పుడు నా పరమ తండ్రి సయ్య ఆనందంగా ఉంటకు కృపని భాగ్యం దయచేయండి. అయ్యా నీ బిడ్డలుగా నా పరమ తండ్రి సయ్య అయ్యా మా మీద నా పరమ తండ్రి అబద్ధ సాక్షులు పలికినప్పుడు అయ్యా నా పరమ తండ్రి మేము నిన్ను చూసి ఆనందించటకు కృపని భాగ్యం దయచేయండి. రాజా వందనములు, దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జరుగుతున్న 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా పరమ తండ్రి ఎంతమంది వాక్యం ఇచ్చినారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరికి నా పరమ తండ్రి నిండుగా మెండుగా మేలు దయచేయమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.